విశాఖ జిల్లా పెందుర్తి 17 లక్షలు విలువ చేసే చోరీ సొత్తును రికవరీ చేసిన పెందుర్తి క్రైమ్ పోలీసులు. పెందుర్తి నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో దొంగతనాలు జరగగా పెందుర్తి క్రైమ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 1 పినగాడి గ్రామంలో 3/12/2024 జరిగిన చోరీలో 8 తులాల బంగారం, 30 తులాల వెండి, 5 లక్షల నగదును రికవరీ చేశారు. రెండో దొంగతనం 14/2/2025 పెందుర్తి జంక్షన్ లో ఉన్న ఒక నగల దుకాణంలో ఉంగరాన్ని దొంగలించి పట్టుబడ్డ భార్య భర్తల వద్ద 5 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. 3/17/2/2025 నాయుడు తోట సాయి మాధవ్ నగర్ లో జరిగిన రాబరీ కేసులో బండారు భవానీ సాయి మాధవ్ నగర్ లో నివాసం ఉంటుంది. ఉదయం 10 గంటల సమయంలో కొలై నీలకై వెనక్కి వెళ్లగా గుర్తు తెలియని వ్యక్తి ముఖానికి మాస్క్ ధరించి తన ముఖంపై పెప్పర్ స్ప్రే కొట్టి తన మెడలో ఉన్న మంగళసూత్రాన్ని తెంచుకొని పోగా దాన్ని కూడా పెందుర్తి క్రైమ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ 3 కేసులను చాకచక్యంగా ఛేదించిన ఎన్ శ్రీనివాస్, బెస్ట్ సబ్ డివిజన్ క్రైమ్ డి సూరిబాబు, డిఎస్ఐ పెందుర్తి పిఎస్ కేవీఎస్ఎన్ మూర్తి, ఏఎస్ఐ జి నాగరాజు, హెచ్ఎస్ బి దేవుడు నాయుడు, పి హైమావతి, శివప్రసాద్, భవానీ అభినందించారు. పెందుర్తి క్రైమ్ పోలీసుల ముఖ్య విజ్ఞప్తి ఏమనగా వేసవి కాలంలో కింద ఇంటికి తాళం వేసి డాబాపై నిద్రపోవద్దని మరియు వేసవి సెలవుల్లో ఊరు వెళ్లే ప్రయాణికులకు తప్పనిసరిగా LHM యాప్ ను డౌన్లోడ్ చేసుకుని వినియోగించుకోవాలని తెలియజేశారు.